కిడ్నీలు పాడైపోయినాయి అన్న పరిస్థితుల్లో ఒక పాస్టర్ గారు చెప్పారంటండి. చెన్నైలో ఉంటారు, మోహన్ సి లాజరస్ గారు అని. ఆయన ఏమన్నా తెలుసా, అన్నా సింగపూర్ వెళదాం, దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. కిడ్నీ ఇవ్వడానికి కూడా కొంతమంది వ్యక్తులు వచ్చారు, మేమిస్తాం అని. కానీ ఆయన ఏమన్నారు తెలుసా, దేవుని చిత్తమైతే నేను బ్రతుకుతా, దేవుని చిత్తమైతే ఆయన పరిచయం చేయించుకుంటాడు. వేరొకళ్ళ అవయవం నా అవయవం వేసుకుని నేను ఎంతకాలం బ్రతుకుతా, ఎప్పటికైనా చనిపోవాల్సిందేగా. ఎక్కడికో సింగపూర్ తీసుకుని వెళ్తే మంచి వైద్యం అందుతుంది, చక్కటి డాక్టర్లు ఉన్నారు, అమెరికా మందులు పనిచేస్తాయి అని అనుకుని అక్కడికి వెళ్ళినా దేవుని చిత్తం లేకపోతే అక్కడికి వెళ్ళి నేను చనిపోతా. ఇక్కడ ఉన్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తానని చెప్పి ప్రాణాన్ని ఈయన ఒక్కరే, యేసన్న గారు ఒక్కరేని కాదు, ఎంతమంది అండి దైవిక స్వస్థత కోసం ఎదురు చూసి దేవుడు బ్రతికిస్తే సేవ చేస్తాం. ఒక్క మందు కూడా వేసుకోం, ఒక మందు బిళ్ళ కూడా వేసుకోం, ఒక ఇంజక్షన్ కూడా చేయించుకోమని దైవిక స్వస్థత కోసం. అమరావతిలో ఉండేవాళ్ళు జ్ఞానయ్య గారని, మెడ మీద ఎంత గడ్డ వచ్చేసినా సరే, ఎంత బాధపడుతున్నా సరే, ఆ గడ్డ నుంచి సీమి కారుతున్నా సరే ఒక్క మందు వేసుకోకుండా దైవిక స్వస్థత మీద ఆధారపడి చివరికి అలాగే చనిపోయారండి. ఈ రోజున వాళ్ళు చనిపోయింది మనం అనుకుంటాం, తెలివి లేక జ్ఞానం లేక చనిపోయారండి. వాళ్ళు ఈ మందులు ఉన్నాయిగా, చూపించుకోవడానికి స్తోమత ఉందగా అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏంటో తెలుసా, నా తండ్రి చిత్తం అయితే ఆయన బ్రతికిస్తాడు, నా తండ్రి చిత్తం అయితే ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. వాళ్ళ నిరీక్షణ అది. బ్రతుకున్నామా ఇక్కడ సేవ చేస్తాం, ఇక్కడ తనువు చాలించి ఇక్కడ కన్ను మూసామా, ఇక్కడ నిద్రించామా ఆయన ఓడిలో కళ్ళు తెరుస్తాం. ఈ రోజున పరలోక రాజ్యానికి మనం సిద్ధపడగలిగిన గుంపులో చేర్చబడాలి. ఆమె చెప్పండి. ఈ ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి దినం మనం పరలోక రాజ్యమే మన ఊపిరిగా, పరలోక రాజ్యం అడుగు పెట్టడానికి మనం సిద్ధపడగలిగే వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. ప్రతి క్షణం కూడా మనలో ఈ ఆలోచన ఉండాలి, పరలోకంలో తండ్రి చిత్తం చేసేవారే దేవుని ఆయన సేవకులుగా ఇక్కడ మార్చబడబోతున్నారు. ఆమె చెప్పండి. ఈ రోజున ఆయన సేవకులు ఎవరు అని అంటే, సేవ చేసి మేమనే కాదు, ఆయన సందు విశ్వాసులకు మీరందరూ కూడా కొత్త నిబంధనలు సెలవిచ్చినట్లుగా రాజులైన యాజక సమూహం మనం అందరం. ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని ఎక్కడ భేదాభిప్రాయాలు దేవుడు చూపించట్లా. మనమందరం రాజులైన యాజక సమూహముగా ఆయన చిత్తము చేసేవారిగా మనం మార్చబడుదుము గాక, ఆయన చిత్తము చేసేవారిగా మనం తీర్చిదిద్దబడుదుము గాక. సొంత ఆలోచనలతో చేసే వ్యాపారమైనా, సొంత ఆలోచనలతో చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఏదైనా సరే అది ముందుకు వెళ్ళదు. దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఉండాలి.